శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్త బోధలు 11వ బోధ నిరాడంబరత. శ్రీ స్వామివారు మొదటిసారి శ్రీధర్రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారు ఎద్దుల బండిలో మొగలిచెర్ల శ్రీధర్రావు గారి ఇంట అడుగుపెట్టగానే శ్రీ స్వామివారి దివ్య రూపాన్ని మొదటిసారి దర్శించుకున్న సత్యనారాయణమ్మ గారు ఆనందంతో ప్రణామం చేస్తున్నప్పుడు శ్రీ స్వామివారు ఎంతో ఆప్యాయంగా సత్యనారాయణమ్మ గారి బాగోగులు కనుక్కున్నారు. అప్పుడు సత్యనారాయణమ్మ గారు శ్రీధర్రావు దంపతులతో, శ్రీధర, మా సంగతేమో కానీ ముందు శ్రీ స్వామివారికి ఏమి కావాలో చూడండి అనగానే శ్రీ స్వామివారు, అవును, మీరు నన్ను ఎద్దుల బండిలో తీసుకురావటం మూలాన నా శరీరం బాగా ఇబ్బందికి గురైంది. నాకు ఒక చక్కటి మంచం వేసి సుగంధ పరిమళాలు వెదజల్లి ఒక వసతిని చూపించండి. అలానే నాకు 2 పరిచారకులు కూడా కావాలి అని అడిగిండొచ్చు. అంతేకాదు, అడిగితే అక్కడ కాదు అనేవారు కూడా లేరు. కానీ శ్రీ స్వామివారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాకేం కావాలమ్మా, కుదిరితే 1 గ్లాసు పాలు కావాలి అని మాత్రం అన్నారు. నిడారంబరతకు అంతకు మించిన నిదర్శనం ఏముంటుంది చెప్పండి? అంతేకాదు, శ్రీధర్రావు దంపతులు వారి స్థాయికి తగిన విధంగా ఒక గదిలో నవారు మంచం మీద పరుపు దిండు వేసి శ్రీ స్వామివారి వసతికి ఏర్పాటు చేశారు. కానీ శ్రీ స్వామివారి యోగస్థితికి ఎన్ని రాచ మర్యాదలు చేసినా తొలతూగే స్థాయి కాదు. అయినా కూడా శ్రీ స్వామివారు పల్లెత్తు మాట కూడా అనలేదు, రవ్వంత అసహనమో చూపించలేదు. ఋషివాక్యము స్కాంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురు గీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: మహాహంకార గర్వేణ తపో విద్యా బలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే గటి యంత్రం యదా పునః. ఇంకొక శ్లోకము: సత్కారమాన పూజార్థం దండకాషాయధారిణః సన్యాసిన వ్యక్తవ్యః సన్యాసి జ్ఞానతత్పరః. అర్థము: ఓ పార్వతి, తపస్సు, విద్య, బలము ఉన్నాయని గొప్ప అహంకారంతో ఉండేవారు మంచి నీటి బావి మీద గిలక తిరిగినట్లు ఈ సంసారములో తిరుగుతూ ఉంటారు. 1 సత్కారములు, గౌరవ పూజల కోసం దండక మండలాలు ధరించేవారు, వేషగాళ్ళు వంటి వారు, వారిని సన్యాసులని అనరాదు. జ్ఞానమునందు మాత్రమే ఎవరికి రక్తి ఉన్నదో వారు నిజమైన సన్యాసులని తెలుసుకో. శ్రీ స్వామివారి బోధ: పరులకు సంబంధించినది ఏదీ నాకు వద్దు. నా సాధనను వృధా చేసే పదార్థాలు నాకు వద్దు. నా శరీరం సుఖపడకపోని నేను మోక్షాన్ని సాధించే వరకు ఈ దేహం నిలబడితే చాలు. ఇంకేమీ నాకు అక్కర్లేదు. అన్నిటినీ నేను త్యజించాను అని చెప్పడం మాత్రమే కాదు, నిరాడంబరంగా జీవించి చూపారు శ్రీ స్వామివారు. కనుకనే నిడారంబర జీవితం విధానమే బోధను వారి ఆచరణ నుండి బోధగా గ్రహిద్దాం. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.